హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో కిడ్స్ 3 లేయర్ ఫ్రిల్స్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇంక లైనింగ్ ఉంచుండి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఫస్ట్ తిరగేసి యాడ్ చేసుకుంటున్నాను. అంటే నెక్ దగ్గర వేరే పట్టి ఏం కుట్టను, ఇంకా ఒక కుట్టేసేసుకొని తిప్పేసుకుంటాను అనమాట. నెక్ చుట్టూ ఫ్రిల్స్ వస్తాయి, అందుకని నేను ఇంకా పట్టి ఏం కుట్టను. ఒక పావించి గ్యాప్తో నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకో నెక్ కూడా అలాగే వేసుకోవాలి. ఒక పావించి గ్యాప్తో వేసుకోవాలి. ఆ మూల వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సూది పైకి లేపుకుని సూది కిందకి దించుకొని తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఎప్పుడు తిరగేసుకో, అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి. కరువు వచ్చింది కదా, ఆ వేస్ట్ కట్ చేసేసి అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి కుట్టు వరకు. ఇది కూడా అంతే, తిప్పుకునేటప్పుడు ఇలా నాట్లు పెట్టుకోవాలి, ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు తిప్పేసుకుంటామే. ఇలా కుట్టుకోవటం వల్ల విడిగా నెక్ పట్టి కుట్టాల్సిన అవసరం ఉండదు. ఇది అన్నిసార్లు ఉపయోగపడదు. ఇప్పుడు ఫ్రిల్స్ కుడతాను కాబట్టి నేను ఇలా కుట్టేస్తున్నాను చూడండి. ఒక్క పాయింట్ గ్యాప్తో నెక్ చుట్టూ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఒక్క పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి అంతే. ఇంకో నెక్ కూడా అలాగే. నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకుని తర్వాత మిగతాది సర్దుకొని మొత్తం యాడ్ చేసేసుకోవాలి. రెండు యాడ్ చేసిన తర్వాత నేను హుక్స్ పట్టి కాజా పట్టి వైపు కొంచెం క్లాత్ వదిలేసాను. ఎందుకంటే అక్కడ మడుచుకోవటానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి అది కట్ చేయకుండా కొంచెం వదిలేసాను. రెండు వైపులా హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ కట్ చేసేటప్పుడే వదులుకుంటాం కదా, ఆ గ్యాప్లోనే రావాలి పట్టి. అలాగే ఇంకోవైపు కూడా కుట్టేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే కట్ చేసుకున్నాను. ముందు నెక్ యాడ్ చేసుకొని తిప్పేసుకొని చుట్టూ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు డాట్స్ వేస్తున్నాను. ఒక 1/4 ఇంచ్ డాట్స్ సరిపోతాయి, చిన్నపిల్లలే కదా. షోల్డర్ మధ్యలోకి మడుచుకుంటే కింద వరకు, షోల్డర్ నుంచి కింద వరకు షోల్డర్ మధ్యలోకి మడుచుకుంటే ఎక్కడైతే మడత వచ్చిందో అక్కడ ఒక 1/4 ఇంచ్ డాట్లు కుట్టుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా 4 డాట్లు వస్తాయి, ఇలా 4 వేసుకోవాలి డాట్లు. ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు యాడ్ చేసుకోవాలి. నెక్ యాడ్ చేసాం కదా, అక్కడ కుట్టేసి తిప్పుకున్నాం కదా, నెక్ దగ్గర మాత్రం కరెక్ట్గా జాయింట్ రావాలి. కరెక్ట్గానే వస్తుందిలేండి. మన కటింగ్ కరెక్ట్గా ఉంటే ఒకసారి చూసుకోవాలి. ఏదన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే చేతుల వైపు, షోల్డర్ వైపు వెళ్ళిపోతుంది. నెక్ దగ్గర మాత్రం నీట్గా చూసుకోవాలి. అయిపోయింది అంతే. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం. ఇప్పుడు 2 లేయర్స్ హ్యాండ్స్ వస్తాయండి, బెల్ హ్యాండ్స్. ఒకటి చిన్న లేయరు, ఒకటి పెద్దది. ఫస్ట్ పైన చిన్నది రావాలి కాబట్టి ఫస్ట్ చిన్న లేయర్ కుట్టుకోవాలి.
మెడ చుట్టూ ఫ్రిల్స్ కుడతానని చెప్పాను కదా, అదండి ఇది. ఒక 2 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకుని ఆ క్లాత్కి 2 వైపులా పీకో చేసుకున్నాను. పీకో చేసుకొని ఒక మడుచుకొని కుట్టేసాను. చివర పీస్ లాగా రాకుండా కుట్టేసుకొని నెక్ దగ్గర మనం నెక్ మడిచి కుట్టాను చూడండి, ఒక పాయింట్ గ్యాప్తో ఆ కుట్టు మీద ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్ ఎప్పుడు కూడా మధ్యలో కుట్టుపడాలి. 2 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ వస్తుంది అన్నమాట ఫ్రిల్. ఇది నెమ్మదిగా పెట్టుకోవాలండి. చక్కగా నిలబడి మెడ చుట్టూ అందంగా ఉంటుంది ఈ కుచ్చు. ఇదొక మోడల్ అండి కుచ్చు. ఒక కుచ్చు మెషిన్ వైపు పెట్టుకోవాలి, ఒక కుచ్చు మన వైపు. ఒకటి అటు మెషిన్ వైపు, ఒకటి మన వైపు, మళ్ళీ మెషిన్ వైపు, అలా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మధ్యలో కుట్టేసుకోవాలి. ఆ కుట్టు వచ్చేసి నెక్కి మనం ఇంతకుముందు కుట్టిన కుట్టు మీదే పడాలి. నెక్ చుట్టూ అందంగా ఉంటుంది ఇలా కుట్టుకోవడం వల్ల. నెక్ చుట్టూ ఇలా కుట్టుకోవడమే. 1 ఇంచ్ ఫ్రిల్ మిషన్ వైపు, 1 ఇంచ్ ఫ్రిల్ మన వైపు, మళ్ళీ 1 ఇంచ్ ఫ్రిల్ మిషన్ వైపు, 1 ఇంచ్ ఫ్రిల్ మన వైపు, అలా ఒకదానికొకటి ఎదురు బొదురు వస్తాయి అన్నమాట కుచ్చులు. అది చూడటానికి చాలా బాగుంటాయి. కుట్టిన తర్వాత చూపిస్తాను. నెక్ దగ్గర మూల వచ్చింది కదా చూడండి, అక్కడ వరకు మామూలు కుట్టుకొని ఆ మూల వచ్చిన చోట సూది కిందకి దించుకొని ఇంకోవైపు సమంగా తిప్పుకోవాలి. క్లాత్ తిప్పేటప్పుడు ఎప్పుడు కూడా సూది కిందకు ఉండాలి. సూది కిందకుంచి పాదం పైకి లేపుకొని తిప్పుకోవాలి. ఇటు కూడా అంతే, ఒక కుచ్చు మిషన్ వైపు, ఒక కుచ్చు మన వైపు, ఇలా మొత్తం నెక్ చుట్టూ పెట్టేసుకోవాలి. అయిపోయిందండి చూడండి, నెక్ చుట్టూ ఎంత అందంగా ఉందో ఫ్రిల్లు. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. డబల్ లేయర్ వస్తాయి బెల్ హ్యాండ్స్. ఇవి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది అన్నమాట. 2 లేయర్స్ వచ్చినప్పుడు కింద లేయర్ పెద్దగా ఉండాలి, పైన కనపడేది చిన్నగా ఉండాలి. పైకి చిన్నది కనపడాలంటే ఫస్ట్ చిన్నది కుట్టుకోవాలి. లెంత్ తక్కువ ఉన్నది ముందు కుట్టుకోవాలి. మధ్యలోకి మడుచుకొని మధ్యలోకి ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని కరువు దగ్గర నుంచి హ్యాండ్స్ మొదలు పెట్టుకొని కుట్టుకోవాలి. చంక రౌండ్ ఉంచండి, అక్కడి నుంచి హ్యాండ్స్ కుట్టుకోవడం మొదలు పెట్టాలి. ఒక 3 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ అవసరం లేదు, చెయ్యి కిందకి వెళ్తాయి కాబట్టి. ఇప్పుడు మార్క్ ఉంది కదా, ఆ మార్క్ దగ్గర ఆ మార్క్ భుజం కుట్టు ఉంచండి, అక్కడ పెట్టుకొని 2 కలిపి ఒక పిన్ వేసేసుకోవాలి. ఆ మిగిలిన లూజ్ అంతా కుచ్చుల్లోకి వెళ్తుంది అన్నమాట. ఎంత లూజ్ అయితే ఉందో అంతా కుచ్చులు పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి. ఇదే పెద్ద ఇదేం లేదండి, మన వైపు చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుని వచ్చేయడమే అంతే. దగ్గరకు వచ్చాక ఆ పిన్ తీసి పక్కన పెట్టేసుకొని
మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మన వైపు పెట్టుకోవడమేనండి ప్రతి ఫ్రిల్లు మన వైపు పెట్టుకుంటూ చిన్నగా దగ్గర పెట్టుకోవాలి. భుజం దగ్గర ఎక్కువ పెట్టుకోవాలి. దగ్గర కిందకు వచ్చేవరకు కొంచెం దూరం పెట్టుకోవచ్చు. కింద క్లాత్ మళ్ళీ చివర చంక కింద వరకు వస్తుందో లేదో చూసుకుంటూ, ఎంత అయితే కుచ్చులకు వస్తుందో చూసుకుంటూ ఎక్స్ట్రా ఉన్నదంతా కుచ్చులు పెట్టేసుకుని చంక రౌండ్కి సరిపడా క్లాత్ ఉంచుకుని మిగతాదంతా కుచ్చులు పెట్టేసుకోవడం. ఇంకా సరిపోయే వరకు చూసుకొని మిగతాది కుచ్చులు పెట్టేసుకుని మిగతా కుట్టేసుకోవడం. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మొత్తం చెయ్యి అంతా కుట్టేసుకోవాలి. అది చూడండి ఇలా వస్తుంది కుచ్చులుగా. ఇప్పుడు పైన పెద్ద లేయర్ వేయాలి. ఇది కూడా అంతే, మధ్యలోకి మడుచుకొని ఒక మార్క్ వేసుకోవాలి. ఈ మార్కు భుజం కుట్టు వరకు కాడ ఉండాలన్నమాట. అక్కడ ఒక పిన్ వేసేసుకుంటే మనకి గుర్తుంటుంది, కుట్టేటప్పుడు తెలియదు. ఇది కూడా అంతే, ఇంతకుముందు లేయర్ కుట్టినట్టే ఫస్ట్ నుంచి చంక రౌండ్ దగ్గర మొదలు పెట్టేసుకుని 2-3 ఇంచెస్ కుచ్చులు ఏమీ అవసరం లేదు, మామూలుగా కుట్టుకుంటూ రావాలి. ఆ భుజం వరకు ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజు కుచ్చులు పెట్టుకుని కుట్టేసుకుంటామే. పిన్ తీసేసి ముందు కుట్టినట్టే ఇది కూడా అలాగే ఆ లూజ్ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకొని చిన్న ఫ్రిల్స్ మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ హ్యాండ్స్, బెల్ హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా ముద్దుగా ఉంటారండి పిల్లలకి వేసినప్పుడు. ఈ హ్యాండ్స్ బాగుంటాయి, ట్రై చేయండి తప్పకుండా. చూసింది కరెక్ట్గా కుట్టడానికి ట్రై చేయండి. ఇగో చూడండి, అవ్వండి 1 లేయర్ 2 లేయర్స్ చక్కగా కనిపిస్తున్నాయి కదా, అలా. ఇంకో వైపు కూడా అలాగే కుట్టుకున్నాను, 2 వైపులా కుట్టేసుకున్నాను. ఇప్పుడు తిరగేసేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. 1.5 ఇంచ్ గ్యాప్ వదిలేసాం కదా మార్జిన్ కోసం. కింద నడుము దగ్గర నుంచి చంక రౌండ్ వరకు కుట్టుకోవాలి. చంక రౌండ్ నుంచి కింద హ్యాండ్స్ మొత్తం ఎంత లూజ్ అయితే ఉందో అంతా వదిలేసి 1/2 ఇంచ్ మాత్రమే కుట్లు కోసం వదులుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టేసుకోవాలి. దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు, ఎంత లూజ్ అయితే అంత వదిలేయడమే. 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని కుట్టేసుకోవాలి. నడుం దగ్గర ఎప్పుడు కూడా గ్యాప్ ఉండకూడదు, కుట్టికి మధ్యలో. నడుం దగ్గర చుట్టూ కలుపుతాం కదా కింద గేర, అందుకని. అంతేనండి, బాడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం మనం కట్ చేసుకున్నాను కదా నిన్న 6 ఇంచెస్ గ్యాప్తో ఈ ఫ్రిల్స్ కోసం కట్ చేసినవన్నీ నేను పీకో చేసేసుకున్నాను. 2 వైపులా పీకో చేసుకున్నాను. ఇప్పుడు ఆ ముక్కలు కలుపుకుంటున్నాను. 5 పీసెస్ వచ్చినాయి, అన్నీ కలిపి ఒక కుట్టేసుకుంటున్నాను. ముందే కుట్టుకుని పీకో చేసుకుంటే నీట్గా ఉంటుంది. నేను మర్చిపోయాను, ముందు పీకో చేసేసాను. మీరు కుట్టేటప్పుడు ఇలా చేసుకోండి, ముందే ఒకదానికొకటి యాడ్ చేసుకుంటే పీకో నీట్గా ఉంటుంది. ముందే ఒకదానికొకటి యాడ్ చేసుకుని తర్వాత పీకో చేసుకోవాలి. అన్నీ కలిపేశాను. వీటికి కుచ్చులు కుట్టడం కోసం నేను ఫుట్ మారుస్తున్నానండి. నార్మల్ ఫుట్ తీసేసి గ్యాదరింగ్ ఫుట్ పెడతాను. గ్యాదరింగ్ ఫుట్ వల్ల మనం ప్రతి కుచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. గ్యాదరింగ్ ఫుట్ ఇలా ఉంటుంది, వెనక స్ప్రింగ్ వస్తుంది, కింద బోల్ట్ ఉంటుంది, అది తీసేసి మామూలు పాదం తీసేసి ఈ పాదం పెట్టుకోవాలి. పాదం మార్చేటప్పుడు ఎప్పుడు సూది పైకి ఉండాలి, పాదం పైకి లేపుకొని ఉండాలి.
పాదం పైకి లేపి ఇది పెట్టుకొని మనం కొత్త పాదం పెట్టుకొని ఎక్కడ వరకు అయితే వెళ్తుందో అక్కడ వరకు పెట్టుకొని మనం ఆ స్క్రూ అనేది తిప్పేసుకోవాలి టైట్గా. స్క్రూ తిప్పుకున్న తర్వాత పాదానికి ఒక స్క్రూ ఉంటుంది చిన్నది వెనక వైపు, అది కూడా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు కుచ్చులు కొట్టుకోవడమే. ఇలాగ కుడి చేతి వైపు ఒక పావించు గ్యాప్ వదులుకొని ఎడం చేత్తో వేళ్లతో ఆ క్లాత్ని కదుపుకుంటూ ఉండాలి. కుచ్చులు మాదిరిగా ఊరికే అలా ముందు వైపుకు జరుపుకోవాలంతే. జరుపుకుంటూ ఉంటే లూజ్గా వదిలేయాలన్నమాట క్లాత్ని. కొద్దిగా జరుపుకుంటూ లూజ్గా లోపలికి తోసుకోవాలి మిషన్ పాదంలోకి. కుడివైపున మాత్రం ఆ పావించు గ్యాప్ మెయింటైన్ చేయాలి కుడి చేత్తో. చూడండి ఎలా వచ్చింది ఫ్రిల్స్. మామూలుగా ఫ్రిల్స్ కుట్టినట్టే. ఇంత క్లాత్ ఫ్రిల్స్ కుట్టాలంటే చాలా టైం పడుతుంది గ్యాదర్ కుట్టు లేకపోతే. ఇది చూడండి కింద గ్యారా పార్ట్ ఇది వచ్చేసి. దీనికి కూడా చుట్టూ పీకో చేసుకున్నాను కింద వైపు. దీన్ని బాడీకి యాడ్ చేసుకోవాలి. బాడీకి సైడ్ కుట్లు ఉన్నాయి చూడండి, ఆ సైడ్ కుట్లు కింద గ్యారాకున్న సైడ్ కుట్లు రెండు కలిసేటట్టు కుట్టుకోవాలి. ఎప్పుడు కూడా వర్క్ నీట్గా ఉంటుంది చూడటానికి. ఆ కుట్టు మధ్యలోకి వస్తే బాగోదు కదా, అందుకని ఆ సైడ్ కుట్లు ఎప్పుడు సైడ్కే ఉండేటట్టు చూసుకొని కలుపుకోవాలి. అయిపోయిందండి, కలిపేసాను. అది చూడండి అలా కుట్లు రెండు ఒకవైపునే ఉండాలి. ఇప్పుడు నడుముకు సరిపడా కుచ్చులు కొలుసుకొని ఎంత అయితే పడుతుందో అంతా కొలుసుకొని అంతవరకే కట్ చేసుకుని రౌండ్గా కలిపేసుకుని ఒక కుట్టు వేసుకున్నాను. వాటిని రౌండ్గా కలుపుకుంటాం అన్నమాట. ఇది పై వైపు నుంచి కలుపుతాం కాబట్టి పై పొర ఒక్కటే మిషన్ కింద ఉండాలి. మిగతాదంతా కింద వైపుది పక్కకి తోసేసుకోవాలి. కుట్టు కిందకి వెళ్ళకోకుండా పక్కకి తోసుకుంటూ మనం ఫ్రిల్ ఒక పావించు కుడివైపును వదిలిపెట్టి కుట్టాను చూడండి, ఆ కుట్టు నడుము కుట్టు మీద పెట్టుకొని రెండు కలుపుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. పైన కుచ్చొచ్చేలా కుట్టాను చూడండి. ఇలా వద్దు అనుకుంటే ముందు ఇది కలిపేసుకొని తర్వాత కింద గేరా కలుపుకోవాలి. పైన అలా కుచ్చులాగా కనిపిస్తుంది, నేను పైనుంచి కుట్టుకున్నాను. ఇలా ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం పైన లేయర్ ఎక్కడి వరకు వచ్చిందో అది మార్క్ చేసుకోవాలి. కింద గేరా క్లాత్ మీద ఆ ఫ్రిల్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి సెకండ్ లేయర్ వస్తుందన్నమాట. క్లాత్ జరిగిపోతుంది, అందుకే కొద్దిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఇలాగే వెనక వైపు కూడా వేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. క్లాత్ జరిగిపోకుండా పట్టుకొని నెమ్మది కొద్దిగా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రెండు వైపులు మార్క్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ ఎంత అయితే ఉందో ఆ రౌండ్కి సరిపడా గ్యాదరింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. ముడతలు లేకుండా నీట్గా పెట్టుకొని గ్యాదరింగ్ కింద రౌండ్ క్లాత్ ఉంది, రౌండ్ కలిపిన క్లాత్ ఉంది చూడండి గెరా, అది నీట్గా పెట్టుకొని ఈ క్లాత్ ఎంత కావాలో, ఈ కుచ్చులు ఎంతవరకు కావాల్సి ఉంటాయో చెక్ చేసుకోవాలి. ఒక 2-3 పాయింట్స్
2-3 ఇంచెస్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్ట్రా అయితే అక్కడక్కడ మధ్యలో కుట్లు పెట్టేసుకొని కలిపేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. తగ్గితే మళ్ళీ మొత్తం విప్పుకోవాలి. అందుకే 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇది క్రాస్ క్లాత్ కదా కిందది గేరా, మనకి అంత కరెక్ట్గా తెలియకపోవచ్చు, తెలియదు కూడా. అందుకే ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకుని కలుపుకోవాలి. చూడండి, నేను కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఈ రెండు రౌండ్గా కలిపేసుకోవాలి. కుట్లు ఎక్కడ వచ్చినాయో చూసుకొని, అతికాం కదా, ఒకదానికొకటి అతికాం కదా, కుట్లు ఖర్చు ఎటు ఉందో చూసుకోవాలి. తిరగా బోర్లా తెలుస్తుంది. అప్పుడు ఆ కుట్లు ఉన్న వైపే ఇది కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కుట్టేసుకోవాలి. లేదా మనం ఒకవైపు కలుపుకొని ఇంకోవైపు ఇంతకుముందు కుట్టిన ఖర్చు ఉంటే బాగోదు కదా, అందుకని ముందే చెక్ చేసుకోవాలి ఒకసారి. చెక్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది, వర్క్ నీట్గా ఉంటుంది. చెక్ చేసుకొని ఈ రెండు కలిపి కుట్టేసుకోవాలి. ఈ రౌండ్ని మళ్ళీ కింద రౌండ్గా కలిపేసుకోవాలి. ఇలా ముందు కుచ్చుల క్లాత్ని రౌండ్గా కలుపుకొని దానికి మెయిన్ క్లాత్ కలపటం వల్ల ఏమవుతుందంటే సైడ్ కుట్లు, లేదంటే సైడ్ కుట్లోకి వెళ్ళిపోద్ది కుచ్చు. సైడ్ అమ్మట కలపాలి కదా, ఆ కుచ్చు కుట్లోకి వెళ్ళిపోతుంది, అలా బాగోదు. ఇలా అనుకోండి, చుట్టూ లెగుస్తుంది అన్నమాట కుచ్చు పైకి. ఇలా కుట్టుకోవాలి. కొందరు సైడ్కి కలిపేస్తున్నారు, ఒకవైపు నుంచి వదిలేసి మొత్తం చుట్టూ కుట్టేసేసి పైనుంచి కిందకి మొత్తం కుచ్చులు, మెయిన్ గేరా క్లాత్ అన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోతారు. అలాగా బాగోదు. ఒక సైడ్ అమ్మట కలిసిపోతాయి, కుట్లలో కలిసిపోతుంది అన్నమాట ఈ కుచ్చు. అలా కాకుండా ఇలా ముందు గేరా కుట్టేసుకుని తర్వాత ఆ గేరా కొలుసుకొని ఎక్కడికక్కడ ఎంత కావాలో ఈ కుచ్చులు కుట్టింది కూడా కలుపుకొని ఇలా రౌండ్ కలుపుకోవాలి, రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇలా బాగుంటుంది నీట్గా వర్క్. ఇలా మొత్తం 3 లేయర్స్ కుట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఇలా ఉంటుంది. చక్కగా మెరుస్తుంది క్లాత్ కూడా, మంచి ఆరెంజ్ క్లాత్ అండి, నీట్గా కనిపిస్తుంది. ఇంకా లైనింగ్ యాడ్ చేసుకోవాలి. కింద కాటన్ వేస్తున్నానండి దీనికి. శాటిన్ దొరకలేదు, వెళ్ళే వీలు కూడా దొరకలేదు నాకు, షాప్కి వెళ్ళే వీలు దొరకలేదు. ఇంకా కాటన్ ఉంది, అదే వేసేస్తున్నాను. ముందే కాటన్ రౌండ్గా కలిపేసుకున్నాను. నడుము కొలత ఆధారంగా మొత్తం రౌండ్ కలిపేసుకొని కుట్టేసుకున్నాను. ఈ రౌండ్ని ఇలా ఈ రౌండ్కి తొడిగేసుకోవాలి, కింద నుంచి తొడిగేసుకొని చుట్టూ కుట్టేసుకోవాలి. మనం ఫస్ట్ లేయర్ కుట్టాను చూడండి, అది డిస్టర్బ్ అవ్వకుండా కుట్టాలి. ఈ కుట్టు జాగ్రత్తగా చూసుకుంటూ రౌండ్ కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత కింద లెంత్ ఎక్కువ వస్తుంది, మనం ఈ మడత కోసం వదిలిపెట్టాం కదా లైనింగ్, ఎంత అయితే వస్తుందో చూసుకొని అంతా మడుచుకొని కుట్టేసుకోవాలి రౌండ్. ఇంతేనండి స్టిచ్చింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అంతేనండి ఫ్రాకు. చూడండి, చెయ్యి డబల్ లేయర్ ఇలా వస్తుంది అన్నమాట, దేనికి అది విడిగా, అదే అలా. ఇది ఎప్పుడు క్రాస్ కట్ చేసుకోవాలి ముక్క. థ్యాంక్ యూ.